నీ వెనకాల ఒకరిని సెట్ చేసి పెట్టుకో ఆ పిల్లడే పెట్టుకుని తీసుకోలేదా ఏది అదే తీసుకో మళ్ళీ పంపించి పట్ల ఒక ఆర్డర్గా పెట్టుకో అప్పుడే కేబుల్ అంత ఉంటుంది సినిమాటిక్ సార్ వచ్చినాక లేపిస్తారు ఇక్కడ దాన్ని ఎవరు ప్లే చేస్తా అండి ఇది ఎక్కడైనా ఉంటే దాన్ని స్పాట్ లైట్ చేయడం తర్వాత పోతే ఏదైనా మెసేజ్ కన్వే చేయడం ట్రాఫిక్లో లేకపోతే సైరన్ పోలీస్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు అక్కడ ఇంటీరియర్ లొకేషన్స్ మనం వెళ్ళాం కాబట్టి ఇది సైరన్ వార్న్ చేయొచ్చు దాంతో దాంతో నైట్ స్కేప్ కెమెరా ఉంది తర్వాత నైట్ స్కేప్ ఉంది అవును సార్ అదే ఫాస్ట్ చూడ అంతే కదా సార్ అది 8 lakhs యాక్చువల్గా ఇదంతా కూడా మన కలెక్టర్ గారు ద్వారా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కడైనా జరిగిందంటే కూడా మనకి వీ కెన్ క్యాప్చర్ దిస్ ఇది ఎక్కడో ఉంది అది అవును సార్ పక్కనే ఉంది ఇంకా మాదే హెడ్ కౌంట్ చూపిస్తుంది ఇక్కడ కార్ ఉంటే కార్ కౌంట్ కార్ ఒకటి ఉంది వెహికల్ ఒకటి ఉంది వెహికల్ ఒకటి చూపిస్తుంది టర్మల్ కానీ సార్ అంటే ఏదైనా ఫారెస్ట్ ఎవరైనా ఉన్నా కానీ కొంచెం టర్మల్ కెమెరా ట్రై చేయండి డౌన్ 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 ఏ కెమెరా అంటే మనం ఏ ఫ్లై చేసినప్పుడు గ్రౌండ్ ఎంతమంది ఉంటే అంత హెడ్ కౌంట్ చూపిస్తుంది హెడ్ కౌంట్ చూపిస్తుంది మీరు ఇదే చూడండి సార్ ఈ కెమెరా డౌన్ చేశారండి కెమెరా డౌన్ ఇది కెమెరా డౌన్ ఇది 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 కింద 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 ఉంది నిన్నే వాడారు సార్ విత్ ఇంక్లూడింగ్ చూడండి అక్కడ యూఎస్ నుంచి తెప్పించాను ఆర్మ్ రిజర్వ్ 84 విత్ ఇన్ మీకు ఎక్కడ ఫిక్స్ అవ్వట్లేదు పక్కా ఉంది థర్మల్ ఇమేజ్ కాబట్టి అడవిలో కానీ ఎవరైనా తప్పిపోయినా థర్మల్ ఇమేజ్ కాబట్టి అడవిలో ఎవరైనా తప్పిపోయినా వెతికేదానికి బాగుంటుంది మన ఏమన్నా తిరుపతి జిల్లాలో తిరుపతి పోలీసు ఈ డ్రోన్ సర్వైలెన్స్లో భాగంగా మాకున్న ఎగ్జిస్టింగ్ ఒక 4 డ్రోన్స్కి ఇంకా అడిషనల్గా ఇంకొక 5 డ్రోన్స్ని కలెక్టర్ గారి సహకారంతో ఈరోజు మేము పర్చేజ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక డ్రోన్ బాగా అధునాతనమైన డ్రోన్ మ్యాట్రిక్స్ టీజే మ్యాట్రిక్స్ 40 మిగతా 4 కూడా మ్యాట్రిక్స్ 3 years. ఈ మధ్యకాలంలో ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్ సంబంధించి కావచ్చు, తర్వాత పోతే లా అండ్ ఆర్డర్ బందోబస్తులో కావచ్చు, లేకపోతే అదర్ మెయిన్ బందోబస్తు యాక్టివిటీస్లో కానీ అదర్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా మనం డ్రోన్స్ని విరివిగా యూజ్ చేస్తున్నాము. సో కాబట్టి వాటి డ్రోన్ యొక్క కెపాసిటీ మనం పెంచుకోవాల్సిన సందర్భంగా ఈరోజు మనం అదనంగా ఇంకొక 5 డ్రోన్స్ని తీసుకొని రావడం జరిగింది. ఈ డ్రోన్స్ వాడకం వల్ల నిజానికి మాకు పోలీస్ శాఖకి ఎంతో ఉపయోగకరంగా ఉంది. యాక్చువల్గా చాలా ప్లేసెస్ ఇప్పుడు మనకు గాంజా కన్జ్యూమ్ చేసే ప్లేసెస్ కావచ్చు, లేకపోతే ఇదివరకు గ్యాంబ్లింగ్ ప్లేసెస్ కావచ్చు, లేకపోతే అసాంఘిక ఎలిమెంట్స్ ఉండే ప్లేసెస్ అన్నీ కూడా చాలా వరకు మనకు దూరంగా సెక్లూడెడ్ ప్లేసెస్లో ఫార్ ఆఫ్ ప్లేసెస్లో ఉంటారు. సో అలాంటి చోటికి మా మెన్ పర్సనల్ పోవాలన్నా కానీ ఎంతో శ్రమతో కూడుకున్న విషయం. ఒక చోటకు పోవాలంటే 1 kilometer నడుచుకొని లోపల పోవాల్సిన పరిస్థితి. పోయిన తర్వాత అక్కడ ఉంటారో ఉండరో తెలియదు. సో వెళ్ళి వచ్చేదానికి దాదాపు ఒక
హాఫ్ డే టైము దానికి అయిపోయేది. అక్కడ మనుషులు లేకపోతే మనకు ఆ హాఫ్ డే వేస్ట్ అయ్యేది. ఇప్పుడు ఈ డ్రోన్స్ ఉండటం వల్ల జస్ట్ ఒక 5 మినిట్స్లో వెళ్ళి మనము సర్వేలెన్స్ ఒకసారి చూసుకుంటే, మనుషులు ఉంటే ఇమీడియట్గా వెళ్ళి మనం ఆపరేట్ చేయొచ్చు, లేకపోతే వీ కెన్ గో టు నెక్స్ట్ ప్లేస్. దాంతో మాకు చాలా వ్యవధి సేవ్ అవుతుంది, మా మెన్ యొక్క చాలా ఎనర్జీ సేవ్ అవుతూ ఉంది. దానివల్ల ఇంకొంచెం మనం ప్రొడక్టివ్గా ఇంకొంచెం బెటర్గా వర్క్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. సో ఆ విధంగా మనకింత ఉపయోగకరంగా ఉంది. ఈవెన్ లా అండ్ ఆర్డర్ యాక్టివిటీస్లో కూడా ప్రతి బందోబస్తులో మనం యూజ్ చేస్తున్నాం. పబ్లిక్ యొక్క మూమెంట్, వెహికల్ యొక్క మూమెంట్. సో దాంతో మనకి ఎక్కడ కూడా ఎవరికి కూడా పబ్లిక్కి కూడా చేయడం వల్ల ఎక్కడైనా కొంత ట్రాఫిక్ కంజెషన్ ఉంది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా అక్కడ మాట్లాడి ఆ ట్రాఫిక్ని క్లియర్ చేయడం, మ్యాక్సిమం పబ్లిక్కి కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉండే విధంగా పోలీసు కూడా మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించే విధంగా చాలా దోహదపడుతున్నాయి. కాబట్టి ఇవి మరి కొన్ని మనకి ఇంకా ఉంటే బెటర్ అన్న ఉద్దేశంతో కలెక్టర్ గారిని అడిగిన వెంటనే ఆయన కూడా మనకు కలెక్టర్ గారు మనకు దాదాపు ఒక 30 lakhs ఇచ్చారు. దాంట్లో 15 లక్షలు ఈ కెమెరాస్ కోసం, ఇంకా 15 lakhs డ్రోన్స్ కోసం, ఇంకో 15 lakhs CCTV కెమెరాస్ కూడా మనము పర్చేజ్ చేసి పెట్టడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ఈరోజు ఈ డ్రోన్స్ని ఆపరేట్ చేయాలంటే మనుషులు కావాలి, రిసోర్సెస్, కొత్త టెక్నాలజీ, కొత్త వ్యవహారం. సో దానికి సంబంధించి కూడా నేను వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు ఇప్పటిదాకా 40 మంది మా పోలీస్ మెన్కి అందరికీ కూడా ఈ డ్రోన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 20 మంది AR కాంపోనెంట్, అట్లాగే 20 మంది సివిల్ కాంపోనెంట్కి అందరికీ కూడా వచ్చినప్పటి నుంచి లాస్ట్ 1.5 months నుంచి రెగ్యులర్గా ట్రైన్ చేస్తున్నాం. ఇప్పుడు దాదాపు 40 మంది ఈ డ్రోన్స్ని ఆపరేట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఉన్నా కానీ ఇమీడియట్గా మాకు కూడా మెన్ యొక్క షార్టేజ్, అంటే దాన్ని ఫ్లై చేసే మాకు సామర్థ్యం లేదనో దానికోసం అని చెప్పి ఆ రీజన్స్ తోటి మేము వాడకుండా ఉండకుండా ఈ పర్చేజ్ చేసే లోపలే మా వాళ్ళని కూడా కొంత వాళ్ళకి టెక్నికల్గా నైపుణ్యము ఇదంతా ఇప్పించి వాళ్ళని కూడా సంసిద్ధం చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ డ్రోన్స్ తోటి మన తిరుపతిలో మనం మరింత ఎఫెక్టివ్గా పోలీసింగ్ చేయడానికి అవకాశం ఉంది. ప్రజలకు మరింత మెరుగైన సేవలు ఇచ్చే అవకాశం ఉంది. తిరుపతిలో ఈ న్యూసెన్స్, పబ్లిక్ న్యూసెన్స్ కావచ్చు, ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నుంచి ఉన్నటువంటి న్యూసెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము బాగా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ సందర్భంగా మాకు ఇవన్నీ కూడా ప్రొక్యూర్ చేసుకునే దానికి సహాయపడిన కలెక్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్